గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ఇలా ఉంది. ఫ్యాన్లు తుంచేస్తున్నారు, స్విచ్ బోర్డులు పగలగొట్టేస్తున్నారు, కూర్చునే టేబుళ్ళు అయితే ఇంచేస్తున్నారు. పిల్లలకు జవాబుదారీతనం అనేది తెలుసో తెలియదో చిన్న చిన్న పిల్లలు చేస్తే పొరపాటులే అనుకోవచ్చు. ఇక్కడ చూస్తూ ఉంటే గవర్నమెంట్ ఏమో పిల్లలకు అన్ని వసతులు కల్పిస్తూనే ఉంది. కానీ కొంతమంది పిల్లలు టేబుళ్ళు తుంచడం, ఫ్యాన్లని ఎరగొట్టడం, టేబుళ్ళ పైకి ఎక్కి ఆ ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు తుంచేయడం, ఇలా డెక్సులు విరిచేయడం చేస్తూ ఉన్నారు. ఇది టీచర్లు పట్టించుకోరా అంటే పట్టించుకుంటూనే ఉంటురు. కానీ టీచర్ల మాట కూడా వినని కొంతమంది పిల్లలు క్లాస్ చెప్పేసి బయటికి వెళ్ళిన తర్వాత టీచర్లు ఒకవేళ టీచరు లేకపోయినప్పుడు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు. మనం కూడా తల్లిదండ్రులము కాస్త భయం పెట్టాలి పిల్లలకు. అరే సామి, మీరు స్కూళ్ళకు వెళ్ళండి, బాగా చదువుకోండి, ఇలాంటి పనులు చేయగాకండి. స్విచ్ బోర్డులు తుంచేయడము, ఫ్యాన్లు ఇరిచేయడము, టేబుళ్ళు తుంచడము, ఇలాంటి పనులు చేయమాకండి. ప్రభుత్వమేమో అన్ని వసతులు కల్పిస్తూనే ఉండాలి పిల్లలకు. పిల్లలే ఎటువైపు వెళ్తుందో వాళ్ళకే అర్థం కావడం లేదు. కొంతమంది మంచివారు ఉంటారు, కొంతమంది చెడ్డవారు ఉంటారు, కొంతమంది చదువుకునేవారు ఉంటారు, కొంతమంది చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు. ఇవి అన్నిటినీ కలుపుకొని టీచర్లు చదువు చెబుతూ ఉన్నా కూడా ఇలా తుంచేస్తే వాళ్ళను ఏమనాలి? ఏమనలేని పరిస్థితి. ఒక దెబ్బ కొట్టినా కూడా పిల్లలకు కొట్టకూడదు అంటారు, ఒకటి తిట్టినా కూడా పిల్లలకు తిట్టకూడదు అంటారు. కనుక టీచర్లు కూడా మర్చిపోయారు. రావడం, బోర్డుకు పాఠాలు చెప్పడం, రాసుకుంటే రాసుకొని పోతే పోని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. లేకపోతే అంత భయం లేకపోతే వాళ్ళు చూడండి, స్విచ్ బోర్డులు పగలగొట్టడం, ఆ స్విచ్ బోర్డులను తుంచడం, వైర్లు బయటికి లాగడం, ఇవన్నీ ఎవరు చేస్తారు? స్కూళ్ళల్లో పిల్లలే కదా. ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలే చేసి ఉంటారు. వేరే వాళ్ళు, బయట వారు ఎవ్వరు వెళ్ళరు కదా. టీచర్లు కూడా చెప్పి ఉంటారు, కానీ పిల్లలు విని ఉండరు. టీచర్లు చెప్తే మళ్ళీ మాకు చెప్పారా అంటారేమో. ఇప్పుడు చూడండి, పిల్లలకు భయము పెట్టి స్కూళ్ళకు పంపండి. తల్లిదండ్రులు కూడా చెప్పాలి. ఎంతసేపు టీచర్లే చెప్పాలి అంటే వాళ్ళు వింటారు, వినరు. తల్లిదండ్రులు కూడా ఏంది నైనా, నువ్వు బాగా చదువుకుంటున్నావా లేదా, వారానికి ఒకసారి చెక్ చేయాలి. మీ క్లాస్ రూమ్లో మీ పిల్లలు ఎలా ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారా లేదా, బాగా చదువుకుంటున్నాడా లేదా, బాగా స్కూల్కి వస్తున్నాడా లేదా, బాగా ఎగ్జామ్లు రాస్తూ ఉన్నాడా లేదా, స్కూల్లో ఎలా ఉంటాడు, బయట ఎలా ఉంటాడు, డోర్లు కూడా తుంచేసే పరిస్థితి. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించింది. డిజిటల్ బోర్డులు, మామూలు బోర్డులు, చైర్లు, బెంచీలు, కుర్చీలు, ఫ్యాన్లు, లైట్లు అన్నీ వేసి పెడుతూ ఉన్నా కూడా లైట్లు పగలగొట్టడం, ఫ్యాన్లు తుంచేయడం, టేబుళ్ళు పగలగొట్టడం, ఇలా చేస్తున్నారు పిల్లలు. స్కూల్లో టీచర్లు కాస్త పట్టించుకొని పిల్లలకు మంచి విద్యను అందించి కాస్త భయం కూడా పెట్టండి సార్. పిల్లలు చెడిపోతారు. మొక్కై వంగనిది మానై వంగున అని సామెత కూడా మనం తెలుసుకొని పిల్లలను